మెదక్ జిల్లాపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుంది. కుంభవృష్టి వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. అక్కడక్కడా చెరువు కట్టలు తెగి పొలాల్లోకి వరద పోటెత్తింది. ఇక జిల్లాల వర్షాలపై అధికారులను ఆరా తీశారు ఇన్ఛార్జి మంత్రి వివేక్. ప్రజలు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. మెదక్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుంభవృష్టి వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా హవేలీ గన్పూర్ మండలం సర్దానలో 26.1 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. నాగపూర్లో 23.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సదాశివనగర్లో 17.8, రామయ్యంపేటలో 17.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు జిల్లాల్లో పలు గ్రామాలు నీట మునిగాయి. మెదక్ పట్టణంలోని సాయినగర్ కాలనీ జలమయమైంది. పిల్లికొట్టాల కాలనీలో సబ్స్టేషన్లో స్తంభాలతో సహా కొట్టుకుపోయాయి. హవేలీ గన్పూర్ మండలాన్ని వరద అల్లకల్లోలం చేసింది. మండలంలో వేరువేరు ప్రాంతాల్లో 12 మంది వరదలో చిక్కుకున్నారు. వారిలో 2 చెట్లను పట్టుకొనుండగా వరద పెరిగి నీటిలో గల్లంతయ్యారు. ఒకరిని రెస్క్యూ టీం కాపాడింది. మిగతా 9 మంది కోసం సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. నాగపూర్ దగ్గర నక్కవాగులో ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న నాగేందర్ గౌడ్ అనే వ్యక్తిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు రెస్క్యూ సిబ్బంది. దూప్ సింగ్ తాండాను వరద ముంచెత్తింది. రాజుపేట తాండా జలదిగ్బంధమైంది. భారీ వరదలకు కాప్రాయపల్లి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అటు రేగోడు మండలం జగిర్యాలలో వర్షాలకు వాగు పొంగిపొర్లుతోంది. రియాలమడుగు గ్రామంలో వృక్షాలు నేలకొరిగాయి. నర్సాపూర్ మండలం కాజీపేట, కౌడిపల్లి మండలం రాజీపేటలో వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంలో భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనంతరం గోమారం రూట్లో బ్రిడ్జిపై నుంచి వరద పారుతుండటంతో 4 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. అటు సీతారాం తాండాను ఆనుకొని ఉన్న కోమటి చెరువు అలుగు పారుతోంది. తండాను వరద చుట్టుముట్టింది. దీంతో ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. రామాయంపేట మండలం మొత్తం నీట మునిగింది. మండల కేంద్రంలో రెసిడెన్షియల్ స్కూల్ జలదిగ్బంధమైంది. దాదాపు 400 మంది వరకు విద్యార్థులు వరదలో చిక్కుకున్నారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని విద్యార్థులందరినీ తాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మండలంలోని మెదక్ ఎల్కతుర్తి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రామాయంపేట ఏరియాలోని ధర్మారం వెళ్లే రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో సమీప గ్రామాల నుంచి రామాయంపేటకు రాకపోకలను నిలిపివేశారు. నార్సింగి మండలంలో వరదలకు చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నర్సంపల్లి పెద్దతాండా గ్రామంలో బుర్నంకుంట చెరువు పూర్తిగా నిండింది. ఒక్కసారిగా వరద సమీపంలోని పొలాల్లోకి చేరింది. కొందరు రైతులు పొలంలో వరదలోనే చిక్కుకున్నారు. వారిని జేసీబీ సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు గ్రామస్తులు. మరోవైపు నార్సింగి హైవేపై వరద పారుతుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలిపే 44 జాతీయ రహదారిపై వరద చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. నిజాంపేట మండలంలో భారీ వర్షాలకు ఓ పౌల్ట్రీ ఫామ్ నీట మునిగింది. నందిగామ గ్రామంలో బాబు అనే వ్యక్తికి చెందిన పౌల్ట్రీ ఫామ్లోకి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో పౌల్ట్రీలోని 10,000 కోళ్లు మృతి చెందాయి. సుమారు 14 లక్షల నష్టం జరిగిందని చెబుతున్నాడు బాధితుడు. అటు బుచ్చరాజపల్లి గ్రామంలో చెరువు అలుగు పారడంతో ఓ పశువుల కొట్టంలోకి భారీగా వరద వచ్చింది. మెదక్ జిల్లాలో వర్షాలపై ఆరా తీశారు ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి. జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉండి జనాలకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. మెదక్ జిల్లాలో వర్షాలు భారీగా పడి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఈ సమస్యను తెలుసుకొని వారు చెప్పడం జరిగింది. తొందరగా ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలి. రిలీఫ్ మెజర్స్ ఏమేమి అవసరమో అన్నీ కూడా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రజలకు అందించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక రేపు కూడా జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీంతో జిల్లా వ్యాప్తంగా రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్ రాహుల్ రాజ్.